నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుస యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతూ దూసుకుపోతున్నారు. 7-10 వయసుకు చేరువలో ఉన్నప్పటికీ ఒకవైపు హీరోగా మరొక వైపు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్నారు. అంతేకాదు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే వంటి టాక్ షోలకి హోస్ట్గా కూడా వ్యవహరిస్తూ తనకంటూ ఒక క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు అఖండ సీక్వెల్ అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే బోయపాటి ఈ సినిమా షూటింగ్ని మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మరింత వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన అప్డేట్ వెలువడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖండ 2 సినిమా షూటింగ్కి సంబంధించి ఇప్పటివరకు మహాకుంభమేళతో పాటు హైదరాబాద్లోని కొన్ని ఏరియాలలో మాత్రమే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అఖండ 2 చిత్రీకరణకు సంబంధించి ఇప్పటివరకు ఈ 2 ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగింది. ఇంతవరకు అవుట్డోర్ షూటింగ్కి మాత్రం వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే తదుపరి షెడ్యూల్ జార్జియోలో మొదలవుతుందని సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఘట్టాలు కూడా చిత్రీకరించనున్నారట. ఇందులో భాగంగానే వేలాది మంది అఘోరా గెటప్స్లో ఆయా సన్నివేశాల్లో కూడా పాల్గొంటారని కూడా సమాచారం. ముఖ్యంగా జార్జియోలో ఒక భారీ ప్రదేశంలో ఈ సినిమా సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా ఈ జార్జియో బ్యాక్డ్రాప్లోనే ఉంటాయని, హిందుత్వం కాన్సెప్ట్ కావటంతో పాన్ ఇండియాలో ఈ సినిమా కనెక్ట్ చేయడానికి ఎక్కడా రాజీ పడకుండా బోయపాటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న మత పరిస్థితులు, సనాతన ధర్మంపై హిందువుల్లో రగులుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే అఖండకు ఈ విషయాలు మరింత కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. హిందుత్వం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై నెటిజన్లు ఇంటర్నెట్లో శోధించటం ఈ మధ్య పెరిగిపోయింది. అందులో అఖండ 2 మొదటి స్థానంలో ఉంది. సరిగ్గా ఈ పాయింట్నే ఇప్పుడు బోయపాటి క్యాష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సనాతనం, అఘోరాల విశిష్టతను మరింత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో విదేశీ గడ్డ జార్జియా కూడా భాగం అవటం విశేషమనే చెప్పాలి. ఇక అఖండ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇప్పుడు కూడా ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో సంయుక్త మీనన్ భాగమవుతుందని అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రజ్ఞా జైస్వాల్పై ఎటువంటి క్లారిటీ లేదు. మరి నటీనటుల సెలక్షన్ ఇప్పటికే ఆల్మోస్ట్ జరిగిపోయింది. కానీ ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ఇంకా మేకర్స్ లీక్ చేయలేదు. మొత్తానికైతే అఖండ 2 ఇప్పుడు ఖండాలు దాటుతోంది. ఇక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.